హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆంధ్ర పిల్ల. ఏంటి అమ్మాయి మిల్క్ షేక్ తాగుతుందనుకుంటున్నారా? డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. వెళ్లి చెక్ చేయండి తెలుస్తుంది. బస్‌లో ట్రావెల్ చేసి వచ్చి బాగా అలసిపోయాననమాట. అందుకని మిల్క్ షేక్ అండ్ పిజ్జా ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాననమాట. తను పైన మీటింగ్‌లో ఉన్నా అని చెప్పింది. ఓపెన్ చేసి తింటున్నానో లేదో పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను పైకి తీసుకెళ్ళింది. నన్ను పైకి తీసుకొచ్చాక అదేదో వర్క్ చేసుకుంటుంది. కోక్ టిన్ 2 లేపేసి వచ్చి ఏం తెలియనట్టు చైర్‌లో తిరుగుతున్నా. బస్‌లో లాగానే ఫెర్రీలో కూడా ట్యాప్ చేయాలనమాట. ట్యాప్ చేయకపోతే ఇక్కడ చెకింగ్ పోలీసులు ఉంటారు. ఇండియాలో బస్ టికెట్లు చెక్ చేసినట్టు మనకి చాలా పెద్ద ఫైన్ పడతదనమాట ఇక్కడ. సో, ఇక్కడంతా ఖాళీగా ఉందని చెప్పి మనం పైకెక్కాం. బ్యాక్ సైడ్ కూడా అంతా ఖాళీగా ఉంది. నా ఫ్రెండ్ అయితే కిందే కూర్చుంది గానీ మనమైతే పైకెక్కాం. అలా మెట్లెక్కి పైకొస్తే అంతా చీకటిగా ఉందనమాట. అలా నైట్‌లో ఫెర్రీలో చల్లటి గాల్లో గోదావరిలో ఎళ్తున్న ఫీలొచ్చింది నాకైతే. ముందు డ్రైవర్ ఉన్నాడో లేదో చూసుకొని నిమ్మలంగా కూర్చున్నా అలాగా. కూర్చొని వీడియో తీసుకుంటున్నాను. మీలో ఎంతమందికి లేక్ చూడంగాల్నే, బోట్ చూడంగాల్నే 'గోదావరి' మూవీ గుర్తొస్తదో కామెంట్ చేయండి. కొంచెం వెలుతురు రాంగాల్నే నా ఫేస్‌లో స్మైల్ చూసారా ఎంత క్యూట్‌గా ఉందో. తర్వాత నా ఫ్రెండ్ దగ్గరకొచ్చి కూర్చున్నా. మా స్టాప్ రాంగానే ఈయన రెడీ చేస్తున్నాడనమాట అందరు దిగడానికి. అలా దిగి ఇంటికైతే వచ్చాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.